ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికి మరణాత. ఏంటి ఇద్దరు సేవకులు కొట్టుకుంటున్నారని చెప్పి వీడొచ్చాడేంటి జిడ్డు మొహం వేసుకొని అని అనుకుంటున్నారా? ఏమండి, ఏమనుకోకండి. మీకు అసలు సిగ్గుందా? అసలు మీరు క్రైస్తవులేనా? యూట్యూబ్ కనిపిస్తే చాలు ఇలాంటి కాంట్రవర్సీలు ఎక్కడ కనిపిస్తాయా క్రైస్తత్వంలో చూద్దామని అని వేగిరిపాటే కనిపిస్తుంది, కానీ మీలో దేవుని వాక్యం ఎక్కడ కనిపిస్తుంది? ఆ వీడియో చూద్దామని ఆతృత మీలో కనిపించట్లేదే. దావీదు మహారాజు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. ఇప్పుడు మీ ప్రాణం దేనికోసం ఆశపడుతుందంటే, ఇద్దరు సేవకులు కొట్టుకుంటున్నారు, లేదా ఇద్దరు సేవకులు ఒకరి మీద ఒకరు దుమ్ము ఎత్తుపోసుకుంటున్నారు, ఇంకా భయంకరంగా దోషణలు చేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు. ఇలాంటి చెత్త కాంట్రవర్సీలు, చెత్త వార్తలన్నీ వినడానికి మీరు ముందుకు వస్తారు, కానీ దేవుని సువార్త వినడానికి ఎవరు మనస్సు మొగ్గు చూపట్లేదు. ఎందుకు? సాతాను మీ యొక్క హృదయాన్ని అంతగా ఆక్రమించిందా? ఇలాంటి పిచ్చి పిచ్చి వార్తలు వినడానికి ఎగిరెగిరి పడుతున్నారు ఎందుకు? రేపొద్దున దేవుడు రాకడ సమీపించింది అనుకో, ఆయన తీర్పు సమయంలో మీరు ఆయన ఎదుట నిలబడి, అయ్యా నేను వాక్యం వినలేదు అయ్యా, ఇలా పాస్టులు కొట్టుకుంటున్నారు, ఇలా పాస్టులు తిట్టుకుంటున్నారు అని చెప్పి వాటి గురించి దేవుడు ముందు చెప్పండి. నేను వాక్యం వినలేదు, ఆ పాస్టర్ ఈ పాస్టర్ కొట్టుకోవడం విన్నాను, ఆ పాస్టర్ ఈ పాస్టర్ దుమ్ము ఎత్తిపోసుకోవడం విన్నాను, ఇలాంటి సుత్తి కబులు దేవుడు ముందు చెప్పండి. చెప్తారా? దేవుడు రాకల్లో ఆయన తీర్పు ముందు నిలబడి చెప్పాలి. ఇలాంటి వార్తలు కూడా చెప్పాలి. ఏంటి? మీరు సువార్త కూడా దృష్టి పెట్టాలి. ఎప్పుడు చూసినా ఏదో ఒక సొల్లు కబుర్లు పెట్టుకుంటూ యూట్యూబ్లో ఆ మినిస్ట్రీస్ అని పెట్టుకొని, మినిస్ట్రీస్ మీకు ఎందుకు? సువార్త చెప్పడానికి కాదా మీకు మినిస్ట్రీస్? పాస్టర్లు అనబడే వాళ్ళు ఏంటేంటో వైరల్ అయిపోవడానికి ఏంటేంటో వీడియోలు పెడుతున్నారు. పెట్టాలి, పెట్టుకోండి. సువార్త గురించి, దేవుడు పాస్టర్ గురించి కొట్టుకున్నది తిట్టుకున్నది అదంతా అనవసరం. సువార్త ముందు చెప్పండి, సువార్త తర్వాత ఏదైనా పెట్టండి. అయ్యో అక్కడ వేరు వేరు దేశాల్లో, వేరు వేరు రాష్ట్రాల్లో అనేక మంది క్రైస్తవులు చనిపోతున్నారు, చంపేస్తున్నారు, అవన్నీ మీకు పట్టవు. మీకు ఏం పడతాయి అంటే, ఒక సేవకుడు ఇంకో సేవకుని కొట్టాడు, ఒక సేవకుడు ఇంకో సేవకుని చంపాడు, ఇలాంటివి అయితే మీకు బాగా పడతాయి. క్రైస్తవులకి, సేవకులకి, అందరికీను సువార్త ఎవ్వరికి వద్దు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న క్రైస్తవులు ఎంతమంది మీకు దేవుడు వాక్యం గురించి తెలుసు? ఏలియా గారి గురించి తెలుసా? మోషే గారి గురించి తెలుసా? ఎలీషా గారి గురించి తెలుసా? దావీదు మహారాజు గారి గురించి పూర్తిగా తెలుసా? ఏమన్నా అంటే 5 రాళ్ళించుకుని ఒడిసెలతో గొలియాతుని చంపాడు, అది ఒక్కటే తెలుసు మన మొహాలకి. దేవుడు రాకడ ముందు ఇలాగే చెప్తారా మీరు? నా సమయం అంతా ఇలా వృధా చేసుకున్నానని చెప్పి. సేవకులందరికీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఒక్క ఛానల్లో దేవుడు సువార్త రాదు. ఒకవేళ వచ్చినా మీరు చూడరు, మీకు అలాంటివి నచ్చవు. అరే సువార్త చెప్తున్నా వీళ్ళు వినట్లేదని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అవసరమైన కాకుండా అనవసరమైన చెత్త అంతా తీసుకొచ్చి యూట్యూబ్లో మీకు చూపిస్తారు, మీరు చూస్తావు. అలాంటివి మీకు బాగా రుచిస్తాయి. దేవుని సువార్త మీకు అసలు ఏమి రుచించదు. ఇప్పుడు నేను ఎలీషా గారి గురించి పూర్తిగా వివరిస్తాను. వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు ఏమేం చెప్పాను మీ మనసులో గుర్తుంచుకోండి. ఎలీషా గారి గురించి మీ అందరికీ తెలియాలి. అడ్డమైన చెత్త వార్తలన్నీ వినడం కాదు, దేవుడు సువార్త కూడా వినండి, బాగుపడతారు. నా బతుకు బాగుపడట్లేదు, నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు పిల్లలు కలగట్లేదు, నా అప్పులు తీరట్లేదు, ఇలాంటి సొల్లు చెప్తా ఉంటారు. ఎందుకు తీరతాయి? నువ్వు దేవుడు వాక్యం మీద దృష్టి ఉంచితే తీరతాయి. నువ్వు పనికి మాల చెత్త అంతా చూడడానికి కళ్ళు అప్పగించి అలా చూస్తూ ఉంటే అలాంటప్పుడు దేవుడు నీకేం సహాయం చెయ్యడు. ఈ వీడియోలో ఎలీషా గారి గురించి చెప్తున్నాను. ఫస్ట్ నుంచి నేను చివరి వరకు ఎలీషా గారి గురించి, ఆయన గొప్పతనం గురించి, దేవుడు ఆయన ఎలా వాడుకున్నాడు అనేది చెప్తాను, వినండి. వినకపోతే దేవుడు మిమ్మల్ని కొట్టుగాక. రేపొద్దున మీ బైబిల్లో తెలిసిన ప్రవక్త ఎవరని మీ మొఖాల మీద అడిగితే ఏమని చెప్తారు? సమాధానం చెప్తారా? చెప్పగలరా? ఇప్పుడు ఎలీషా గారి గురించి చెప్తాను, వినండి. బైబిల్ గ్రంథంలోని పాత నిబంధనలో ఎలీషా ప్రవక్త ఒక గొప్ప పాత్ర పోషించాడు. ఆయన ఏలియా గారి తర్వాత ఆత్మిక వారసుడిగా నిలిచాడు. ఆయన సేవాకాలం సుమారు క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలో జరిగింది. ఎలీషా అనే పేరుకు అర్థం ఏంటంటే దేవుడు రక్షకుడు లేదా దేవుడు నా సహాయకుడు అని అర్థం. ఇది ఆయన జీవితం మొత్తం ప్రతిబింబించింది. ఆయన తన జీవితం అంతా ఇశ్రాయేలీయులకు దేవుని శక్తిని చూపించడానికి వినియోగించబడ్డాడు. తెలుసా? ఎలీషా ప్రవక్త మొదట ఒక రైతు. తెలుసా? ఆయన 12 ఎద్దులను వేసుకొని ఆ పొలంలో దున్నుతుండగా ఏలియా ప్రవక్త ఆయన దగ్గరకు వచ్చి తన పై వస్త్రం ఆయన మీద వేశాడు. ఇది మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది. ఇది ఆయనకు దైవ పిలుపు. ఆ పిలుపు వెంటనే ఎలీషా తన కుటుంబాన్ని విడిచి ఏలియా గారి వెంబడి వెళ్ళాడు. ఆయన దున్నుతున్న ఎద్దులను బలి చేసి ప్రజలకు ఆహారం పెట్టాడు. అంటే ఆయన గత జీవితాన్ని పూర్తిగా వదిలి దేవుని పిలుపుని అనుసరించాడు. ఇప్పుడు నువ్వెవరిని అనుసరిస్తున్నావు? ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. ఏలియా గారి సేవా సమయంలో ఎలీషా గారు ఆయన శిష్యుడిగా ఉండి ఆత్మిక శిక్షణ పొందాడు.
ఆయన వినమ్రతతో ఆయనకు తోడుగా ఉండి దేవుని శక్తిని దగ్గరగా చూశాడు. ఏలియా పరలోకానికి ఎత్తుకుపోయే ముందు ఎలీషా ఆయన వద్ద ఒక ప్రత్యేకమైన కోరిక కోరాడు. అదేంటో తెలుసా? నీ ఆత్మకు రెండింతలు నాకు ఇవ్వు అని చెప్పి ఆ యొక్క గురువు గారు అంటే ఏలియా గారిని అడగడం జరుగుతుంది. ఇది 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఇది ఆయనలో ఉన్న ఒక ఆత్మిక దాహం. ఇప్పుడు మనలో ఎంతమందికి ఇలాంటి ఆత్మిక దాహం ఉందండి? మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. దేవుడు ఆయన కోరికను తీర్చాడు. ఏలియా ఆకాశంలో తుఫానులో పైకి ఎత్తుకుపోయిన తరువాత ఎలీషా ఆయన వస్త్రాన్ని తీసుకొని యోర్దాను నదిని కొట్టాడు. అది 2గా విడిపోయింది. ఇక్కడి నుంచి ఆయన ప్రవచన సేవ మొదలవుతుంది. ఎలీషా గారు చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయండి. వాటిలో కొన్నింటి ద్వారా ఆయన కరుణ గల మనసు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆయన బలహీనులకు దరిద్రులకు సహాయపడ్డాడు. ఒక విధవరాలికి అప్పు తీర్చడానికి ఆయన దేవుని శక్తితో ఆమె చిన్న నూనె పాత్రను పెంచాడు. అది పాత్రలతో నిండిపోయింది. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది. ఇది దేవుడు చిన్నదాన్ని కూడా గొప్పదిగా చేయగలడని చూపించే ఒక మహత్తరకరమైన కార్యం. షునేమి స్త్రీకి ఆయన ద్వారా ఒక కుమారుడు పుట్టాడు. తర్వాత ఆ బాలుడు చనిపోయినప్పుడు ఎలీషా దేవుని ప్రార్థించి మృతునికి జీవం తెచ్చాడు. తెలుసా? ఇది ఆయనలో ఉన్న దేవుని శక్తిని చూపించింది. ఆయన 100 మంది ప్రజలకు కొద్దిగా ఆహారం పంచిపెట్టాడు. ఇది కొత్త నిబంధనలో యేసు చేసిన 5,000 మందికి ఆహారం పెట్టిన అద్భుతానికి ఒక నీడ లాంటిది. నయమాను అనే సిరియా సైన్యాధికారి కుష్టు వ్యాధితో బాధపడుతుండగా ఎలీషా గారు యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయమని చెప్పాడు. నయమాను విశ్వాసంతో ఆజ్ఞకు లోబడగా స్వస్థత పొందాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుని ఆశీర్వాదం పొందటానికి మనం అహంకారం విడిచి విశ్వాసంతో ఆయన వాక్యానికి లోబడాలి. ఎలీషా గారి ద్వారా ఇశ్రాయేలు రాజులు దేశాలు కూడా ఆశీర్వదించబడ్డాయంటే మీరు నమ్ముతారా? సిరియాపై యుద్ధంలో ఇశ్రాయేలు రాజుకు దేవుని ఆజ్ఞలు తెలిపి రక్షించాడు. తెలుసా? దోతాను పట్టణంలో సిరియా సైన్యం ఎలీషాని చుట్టుముట్టినప్పుడు ఆయన ప్రార్థన చేత శత్రువుల కళ్ళు మూసివేయబడ్డాయి. తరువాత తిరిగి తెరవబడ్డాయి. ఇది దేవుని మహత్తును చూపించింది. ఎలీషా గారి సేవలో అనేక అద్భుతాలు ఉన్న ఆయన మనసు ఎల్లప్పుడూ దేవుని మహిమపైనే ఉండేది. ఆయన తన వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం ఏమీ చేయలేదు. ఒకసారి గెహాజీ అని ఆయన సేవకుడు లోభానికి లోనై నయమాను దగ్గర బహుమతులు తీసుకున్నాడు. అందువల్ల అతనికి కుష్టు వ్యాధి పట్టుకుంది. ఇది పాపానికి శిక్ష తప్పదని చూపించింది మనకి. ఇది ఒక గుణపాఠం కూడా మనకు చూపిస్తుంది. ఎలీషా గారి జీవితం ద్వారా ఒక గొప్ప పాఠం మనకు దొరుకుతుంది. ఏంటంటే సేవకుడు ఎంత పెద్ద అద్భుతాలు చేసినా దేవుని భయభక్తులు లేకుండా ఉంటే అది వ్యర్థం అవుతుంది అని. ఎలీషా గారి కాలంలో సామాన్య పట్టణం ఆకలితో బాధపడినప్పుడు ఆయన ప్రవచనం ఇచ్చాడు. దేవుడు ఆర్థిక పరిస్థితిని ఒక్క రోజులో మార్చి సమృద్ధిని ఇచ్చాడు. ఇది ఆయనలో ఉన్న ప్రవచన శక్తి. ఎలీషా గారి జీవితం చివరికి కూడా ఆయన ఆత్మీయ శక్తి తగ్గలేదు. ఆయన ఎముకలకు తాకిన ఒక చనిపోయిన మనిషి మళ్ళీ బ్రతికాడంటే మీరు నమ్ముతారా? 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది. ఆయన ఎముకలకు తాకిన ఒక చనిపోయిన మనిషి తిరిగి బ్రతకడం అనేది. ఇది దేవుని శక్తి ఆయన మరణం తర్వాత కూడా పనిచేస్తుందని చూపించే ఆశ్చర్యకరమైన ఉదాహరణ. ఎలీషా గారి జీవితం మనకు తెలియజేసేది ఏంటంటే దేవుడు సాధారణ మనుషులను కూడా అసాధారణ కార్యాలకు ఉపయోగిస్తాడని, ఆయనకు అంకితమైన హృదయం ఉంటే సరిపోతుందని. ఆయన రైతు నుండి ప్రవక్తగా మారినట్టే మన జీవితాలు కూడా దేవుని పిలుపు విన్నప్పుడు మారిపోతాయి. మనం ఎక్కడున్నామనేది ముఖ్యం కాదు, దేవుని చిత్తం నెరవేర్చడం ముఖ్యం. ఎలీషా గారి కథ మనకి నేటికి ఒక ప్రేరణ లాంటిది. ఆయన లాగానే మనం దేవుని వాక్యానికి లోబడితే మన జీవితాల ద్వారా అనేకుల్ని ఆశీర్వదించబడతారు. చివరిగా ఎలీషా గారి జీవితం అంతా ఒకే సందేశం చెబుతుంది. దేవుని మీద సంపూర్ణ విశ్వాసం ఉంచు, ఆయన శక్తిని అనుభవిస్తావు అని. సో ఇదండి ఎలీషా గారి గురించి. ఇలాంటివి వింటే మీ మనసుకు ప్రశాంతత వస్తుంది, మీకు ఆశీర్వాదం వస్తుంది, మీ జీవితాలు మారుతాయి. పనికి మాలిన చెత్తంతా చూస్తే మీకు ఆశీర్వాదాలు రావు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో బైబిల్ దృక్పథంతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ మరణాత.